శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సుందరకాండ వైశిష్ట్యం గురించి తెలుసుకుందాం. సుష్టు ఆద్రీయతే ఇది సుందర. బాగుగా ఆదరింపబడినది కాబట్టి ఇది సుందరం. సుందరస్య భావ సౌందర్యం. ఆదరణీయమైనటువంటి అందమైన స్థితే సౌందర్యం. ఈ సౌందర్యం బాహ్య సౌందర్యం, అంతఃసౌందర్యం అని రెండు విధాలు. ఆత్మీయతతో ఆదరాభిమానాలు నిండాలి ఉన్నప్పుడు ఆలుమగలు ఒకరికొకరు అందంగా ఉంటారు. తల్లిదండ్రులకు తమ పిల్లలు ముద్దు మురిపాలను కూర్చొచ్చు అందంగా కనిపిస్తారు. అట్లే పిల్లలకు తమ జననీ జనకులు కూడా సౌందర్య నిధానములుగా కనపడుతూ ఉంటారు. ఇవన్నీ సహజముగా ప్రేమైక నిధానములు. కానీ లోక సాధారణ స్థితికి అతీతంగా అద్భుతావహంగా ఉండేది సౌందర్యమే ముఖ్యముగా ప్రస్తావనార్హం. సుందరే సుందరో రామ, సుందరే సుందరీ కథ, సుందరే సుందరీ సీత, సుందరే సుందరం వనం, సుందరే సుందరం కావ్యం, సుందరే సుందర కపి, సుందరే సుందరం మంత్రం, సుందరే కిమ్న సుందరం అనున్నది ప్రాజ్ఞుల యొక్క వచనం. పురుషమోహనాకారుడు, సుగుణ గణ సుందరుడు శ్రీరాముడు, సర్వవిధముల భువనైక సుందరి సీతామాత, కాంచనాద్రి కమనీయ విగ్రహుడైనటువంటి హనుమంతుడు పరమసుందరుడు, అశోకవనం అతిలోక సుందరం, శ్రీ సీతారామ హనుమంతుల యొక్క మహామంత్రాలు దివ్యములు, సుందరములు. ఈ మహితాత్ముల కథ సర్వాభుత సుందరం. ఈ సుందరకాండ కవిత్వము అత్యంత సుందరం కనుక ఈ సుందరకాండమునందు సుందరము కానిదే ఉన్నది, సర్వము సుందరమే. పంచమ వేదమైనటువంటి మహాభారతాన భగవద్గీత ఉపనిషారముగా వాసికెక్కి నిత్యపారాయణ గ్రంథంగా విలసిల్లుతున్నది. అట్లే వేదసారమైనటువంటి శ్రీమద్ రామాయణమునందలి కాండములన్నిట్లో కూడా ప్రముఖ స్థానం వహించే సుందరకాండం నిత్యము పారాయణ చేయడానికి నీరాజనములు అందుకొనుచున్నది. శ్రీరామాదుల భార్య సీతమ్మ వారిని గురించి ప్రస్తావించి బాల్యలీలను వర్ణించినందున అది బాలకాండముగా, పట్టాభిషేక సన్నివేశాదులు అయోధ్యానగరంలో సంభవించినందున అది అయోధ్యాకాండంగా ప్రసిద్ధిగైంది. శ్రీ సీతారామ లక్ష్మణుల అరణ్యవాస విశేషాలను వివరించింది కాబట్టి అరణ్యకాండంగా వాసికాంచినది. రామసుగ్రీవుల మైత్రి, వాలి వధ మొదలగునవి కిష్కింధకాండమందు జరుగుటచే ఆ భాగానికి కిష్కింధకాండంగా పేరు వచ్చింది. రామ రావణాల యుద్ధ ప్రాముఖ్యతతో యుద్ధకాండము రూఢీగాంచినది. కిష్కింధకాండమునకు యుద్ధకాండమునకు మధ్యన గల వస్తు సౌందర్య కారణమును సీతారామ హనుమదాదుల సౌందర్య వర్ణనల అనుసరించియు సీతాన్వేషణలో ఎదురైన ఘట్టముల వైభవాల్ని బట్టి లంకా సౌందర్యము, అశోకవన సౌందర్యము మున్నగునవి సుందరకాండముగా పేరు మోసింది. ఆదికవి వాల్మీకి ప్రణీతమైనటువంటి శ్రీమద్ రామాయణం అంతయు ఒక మధుర రచన. అందు ఈ సుందరకాండం అత్యంత సుందరం. ప్రయుక్తములైన శబ్దార్థములు పడుగు పేకల వలె విడదీయరానివిగా కుదురుకొని మధురిమలను చిలుకుచుండును. హంసో యథా రాజాత పంజరస్థః, సింహో యథా సుందరకందరస్థః, వీరో యథా గర్విత కుంజరస్థః, చంద్రోపి బభ్రజాదాంబరస్థః. ఇందు అలవోకగా సాగిన శబ్దాల సహజ సౌందర్యాలు సహృదయుల యొక్క హృదయాలపై పన్నీటి జల్లులు చల్లుతున్నాయి. సందర్భానుసారముగా ఇందు శృంగారం మొదలుకొని నవరసములు పరిపుష్టమై ఉన్నాయి. ఈ కాండమున కావ్యశాస్త్ర కుశలుడైనటువంటి హనుమంతుని ద్వారా శ్రీ సీతారాముల సౌందర్యాలు వర్ణించబడ్డాయి. అందున శ్రీరాముని సౌందర్యం ఆయన పరోక్షంలో సీతాదేవి ఎదుట వర్ణితమైనది. ఆ విధంగానే శ్రీరాముని సమక్షంలో సీతాదేవి పరోక్షమున ఆమె అద్భుత సౌందర్యం హృద్యంగా వివరించబడింది. లోకములో తమకు అత్యంత ప్రీతిపాత్రులైన వారి సౌందర్య సుగుణాది గుణాలను గురించి, వైభవాలను గురించి సత్పురుషుల ద్వారా విన్నప్పుడు కలిగేటువంటి ఆనందం అవధులుండదు. నిరుపమానమైనటువంటి ఆ ఆనందం అనుభవైక వైద్యం. ఇది ఈ కాండమున శ్రీ సీతారాములకు అపరిమిత అయినటువంటి ఆనందాన్ని పంచించడమే కాకుండా
విప్రలంబ శృంగారమునకు పరిపుష్టిని కూడా కూర్చినది స్వస్తి.